గత 3-4 రోజులుగా వైఎస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున తన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ద్వారా కావచ్చు, సాక్షి టీవీలో ఇతరత్రా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి చాలా ఎదురుదాడి చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీకి ఎప్పుడు అలవాటే కాబట్టి అది పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఆ ఎదురుదాడిలో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేంటి, ఇందాపూర్ డైరీ అనేది. ఇందాపూర్ డైరీ అనేది మహారాష్ట్రలో ఉంది. హెరిటేజ్ కంపెనీకి చెందినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అక్కడ తయారవుతాయి. అది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది చాలా పెద్దది ఇందాపూర్ యాక్చువల్గా. ఎంత పెద్దదంటే అమూల్ లాంటి సంస్థలకు కూడా వాళ్ళు సప్లై చేస్తారు ఇవన్నీ. సో హెరిటేజ్ కూడా అక్కడి నుంచి కొన్ని సప్లై చేయించుకుంటుంది. హెరిటేజ్ ఏమి అమ్మదు వాళ్ళకి, హెరిటేజ్ కొనుక్కుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇందాపూర్ డైరీ వాళ్ళు గతంలో టీటీడీకి నెయ్యి సప్లై చేశారు. వీళ్ళ విమర్శ ఏంటి, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉంది, ఇందాపూర్ హెరిటేజ్ ఒకటే, ఇందాపూర్ అనేది హెరిటేజ్ వాళ్ళదే, అంటే చంద్రబాబు నాయుడుదే, ఆయన కుటుంబానిదే అనేది పదే పదే విమర్శిస్తున్నారు. ఆ విమర్శకు అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ పాయింట్, అసలు ఇందాపూర్ అనే కంపెనీ హెరిటేజ్కి చెందింది అంటే క్లియర్గా డాక్యుమెంట్స్ ఉంటాయి. హెరిటేజ్ అనేది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ మార్కెట్కి అన్ని విషయాలు చెప్పాలి వాళ్ళు. కాబట్టి దొంగతనంగా ఒక కంపెనీని పెట్టుకోలేరు వాళ్ళు. ఇది కామన్ సెన్స్, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయినా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ అబద్ధాన్ని పదే పదే మండల్లో బయట మాట్లాడుతున్నారు. సాక్షిలో అయితే ఎడాపెడా రాసేస్తున్నారు. ఓకే, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్తో సంబంధం ఉంది, లేకపోతే హెరిటేజ్దే ఇందాపూర్ డైరీ అనుకుందాం ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్. అయితే ఏంటి, ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సప్లై చేసింది అనే మాట వాస్తవం, కానీ ఇందాపూర్ డైరీ సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీ అనేది ఎవరు చెప్పలేదు. కాబట్టి అందులో ఇష్యూ ఏంటి అసలు? రెండవది, తాజాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కొన్ని కొత్త వాదనలు లేవదీశారు. పేరుని నాని ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. మెయిన్గా ఆయనతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళ పాయింట్ ఏమిటంటే, అసలు కల్తీ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. టైం లైన్ చూడండి, 24 జూలైలో జరిగింది, జూన్లో జరిగింది అని మొదలుపెట్టారు. నిన్నటిదాకా ఏమన్నారు, అసలు సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కల్తీ అనేదే జరగలేదు అన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడాడు. ఇప్పుడేమో కల్తీ జరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అని చెప్తున్నారు. ఏది నిజం? ఇక రెండోది, వీళ్ళు చెప్పే టైం లైన్ 24 జూలైలో 4 ట్యాంకర్లు వచ్చినాయి. అవి కల్తీ అని చెప్పి కనుక్కొని అక్కడే వెనక్కి పంపించారు. కానీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వైష్ణవి డైరీకి ఎక్కడికి వెళ్ళి వేరే ప్యాకింగ్ చేసి మళ్ళీ వచ్చినాయి, వాటిని వాడారు. కాబట్టి వీళ్ళే భక్తులకి కల్తీ రెడ్లను సప్లై చేశారు అని ఒకటి మాట్లాడుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, 24 జూన్ జూలై అంటే కొత్త ప్రభుత్వం జస్ట్ వచ్చింది, వాళ్ళకి ఏమీ తెలియవు, వీటి గురించి ఎవరో మాట్లాడలేదు. అప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈవో శ్యామలరావు గారు ఆయన కొంచెం కేర్ఫుల్గా ఉండి టెస్ట్ చేయించి అదేదో బాగాలేదు అంటే మళ్ళీ వెనక్కి పంపించారు. వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మోసం జరిగి మళ్ళీ వేరే ప్యాకింగ్ తోటి అవే వచ్చినాయి వేరే కంపెనీ పేరు మీద అనే విషయం అప్పటికి తెలియదు. ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు తెలిసినాయి. దానికంటే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఇదేదో 24 జూలైలో జరిగినటువంటి కల్తీ గురించి కాదు, అది కంటిన్యూటీ. సిబిఐ ఏం చెప్పింది తన రిపోర్ట్లో విస్పష్టంగా, 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా కల్తీ నెయ్యి సప్లై జరిగింది. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి లేక నెయ్యి లాంటి ఒక సింథటిక్ పదార్థాన్ని, కృత్రిమ పదార్థాన్ని సప్లై చేశారు. దీని విలువ 243 కోట్లో 44 కోట్లో అని చెప్పారు. ఇంత స్పష్టంగా సిబిఐ రిపోర్ట్ ఉంటే అదేదో 24 జూలైలో మొదటిసారిగా జరిగింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యత అంతా అని చెప్పి ట్విస్ట్ చేసి మాట్లాడడం, అది గొప్ప విజయం అనుకోవచ్చు. పేరు నాని లాంటి వాళ్ళు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు. జరిగిన కల్తీ అంతా 2019-24 మధ్యకాలంలో జరిగింది, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా సిబిఐ చెప్పింది. కాకపోతే సిబిఐ ఈ మొత్తం వ్యవహారానికి కింది స్థాయి అధికారులను బాధ్యులు చేసింది అంతే. టీటీడీ చైర్మన్ని, బోర్డుని, ఇతర పెద్దల్ని ఇందులోకి తీసుకురాలా కారణాలు ఏమైనప్పటికీ. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఎన్ని జిమ్మికలు చేసినా కూడా ఇందులో ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర ఉన్నది, వాళ్ళ హయాంలోనే జరిగింది అనే విషయం దాదాపుగా అందరికీ అర్థమైంది.